బ్రహ్మ కపాలం అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడే. సో వేర్ వీ కెన్ డూ పిండ ప్రదానాలు. సో మన పితృదేవతలు ఎవరైనా కాలం చెల్లిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడ పిండ ప్రదానాలు చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పి నమ్ముతారు. సో పిండ ప్రదానాల కార్యక్రమం కూడా అయిపోయాక అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మానా విలేజ్ ఉంటుంది మేడం. ఈ మానా విలేజ్ ఏంటి అంటే మనకి సరస్వతి నది పుట్టిన ప్రదేశం అది. ప్లస్ మనకి వ్యాసుడు ఇంకా వినాయకుడు కలిసి మహాభారతం లిఖించిన చోటు అది. అక్కడ వ్యాస గృహ అని ఒకటి ఉంటుంది, మనం అది కూడా దర్శించుకోవచ్చు. గణపతి గృహ ఉంటుంది, అది కూడా దర్శించుకోవచ్చు. ప్లస్ మహాభారతం అనంతరం పాండవులు స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్లేస్ కూడా మన మానా విలేజే. దట్స్ రీసెంట్లీ చేంజ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అనమాట. సో ఆ మానా విలేజ్ ట్రిప్ కూడా అయిపోయాక మనం పిప్పల్కోటి వచ్చేస్తాం. రిటర్న్ వచ్చేసాక ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని హరిద్వార్ వెళ్ళిపోతాము వయా రిషికేష్. హరిద్వార్ వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి డిన్నర్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 12th డే మార్నింగ్ మనం హరిద్వార్ నుంచి ఢిల్లీ బయలుదేరిపోతాము. సో ఢిల్లీ వచ్చేసి